ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా సెప్టెంబర్ నెల 2వ తారీఖు 2025 మంగళవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం ప్రభు వైపు చూడండి. దేవుని వాక్యం చదువుకుందాం అండి. 34 కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడూనూ లజ్జింపకపోను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. దేని బిడ్డారు, మీరు అంతా ఎలా ఉన్నారండి? మరి ప్రతిదినం కూడా మీకోసం మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానం వింటూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేసిన మా ప్రియులందరి కోసం ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నామండి. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించి ఆశించాలని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆయన నా భయములన్నిటిలో నుండి నన్ను విడిపించాను, ఆయన వైపు చూడగా నా భయములన్నీ వెలుగులోనికి తేబడిను, వారి ముఖములకు సిగ్గు కలగదు. అనగా నా భయములను లోపల దాచుకొని ఏ భయము లేని వాని వేలే ముఖమునకు ముసుగు వేసుకొనను అని తర్జమా చేయవచ్చును. అనగా నా భయములన్నిటినీ తీసుకొని దేవునికి చూపించాను, ఆయన వాటిపై తన వెలుగును ప్రసరించాడు. కాబట్టి ఇప్పుడు ఇక నా భయములన్నిటి బట్టి నేను సిగ్గుపరచబడను. ఇప్పుడు నేను దేవుని ఎదుట ఇతరుల ఎదుట నా భావోద్రేకాలను దాచేసుకొని ముఖానికి ముసుగు ధరించుకొని మరో వ్యక్తి వలె వేషం ధరించి నిలబడవలసిన అవసరం లేదని దావీదు భక్తుడు ఎంతో ధైర్యంతో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఏ భయములో ఉన్నావో, ఏ కష్టంలో, ఏ సమస్యలో, ఈ విషయంలో నేను సిగ్గుపడతానేమో, ఈ విషయంలో నేను మదన పడతానేమో అని నీ ఒకవేళ దేవుని బిడ్డ నువ్వు ఈ ఉదయకాలంలో ఎంతో బాధతో, వేదనతో, భయంతో ఉన్నావేమో, ఈ యొక్క మరి వాగ్దానం ద్వారా ప్రియప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈ వాగ్దానం ఎత్తుకొని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. ఇటువంటి వైఖరి అనగా నిష్కాపట్యం, యథార్థత కలిగి మనం దేవుని ఎదురుగా రావాలని ప్రియప్రభు కోరుతున్నాడు. మరి దావీదు భక్తుడు తనను తాను దీనుడు అని పిలుచుకొచ్చున్నాడు. ఈ యొక్క 34 కీర్తన 18వ వచనంలో విరిగి నలిగిన అనుభవాన్ని గురించి రాస్తున్నాడు. అదే దీనత్వం. మన నిస్సహాయ స్థితిని, విరిగి నలిగిన స్థితిని దేవుని సర్వసమృద్ధి మీద ఆధారపడినట్టు చేయను. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు ఆ రీతిగానే బలపరచబడ్డాడు. అతడు తన భయములన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. అతని నిస్సహాయ స్థితిలో దేవుని బలమును ఆశ్రయించాడు. నిష్కపటమైన హృదయంతోనూ ఆధారపడు గుణంతోనూ ప్రభు వైపు చూచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత 34 కీర్తన 7వ వచనం 9వ వచనంలో యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచి వానికి ఏ మేలును కొదువే ఉండదు అంటాడు. దేవుని స్తోత్రం. దేవుని అందర భయము మనల్ని ఇతరమైన అన్ని భయముల నుండి విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయం అనగా ఆందోళనతో కూడినది కాదు. ఇది తల్లిదండ్రుల ఎదుట మనకున్న భయం వంటిది. ఇది ఆయన దేవుడని మనం ఆయనపై ఆధారపడిన వారమని అంగీకరించుట, ఆయనను సంతోషపరచాలని, విధేయత చూపించాలని కోరుకునేటువంటి భయము. 13, 16 వచనంలో మనం మన మాటలోను క్రియలోను దేవుని గణపరచాలని, కీడు చేయటం మానాలని, కపటమైన మాటలు విడిచిపెట్టాలని హెచ్చరిస్తున్నాడు. ఇది దేవునికి భయపడటం వల్ల కలిగే పరివర్తన. దేవునికి స్తోత్రం. దావీదు ఈ సూత్రాన్ని అనుసరించి సౌలుతో తన సంబంధాన్ని కొనసాగించాడు. భయం సాధారణంగా ఆందోళన, కోపం, ద్వేషం వంటి గుణములను ఉత్పత్తి చేస్తుంది. మనం ప్రజల మీద, పరిస్థితుల మీద విరుచుకుపడతాం, లేదా మనమే మన సొంత పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాం. దేవుని భయం మనకు నిగ్రహ శక్తిని ఇస్తుంది. దేవుని చిత్తానికి వెలుపల మనం పరిష్కారమును వెదక ప్రయత్నించకూడదు. గనుక మూడవదిగా ఆయన యందు నమ్మికించుట. 34 కీర్తన 8వ వచనంలో ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, ప్రభువును రుచి చూచావా? రుచి చూచి తెలుసుకోమంటాడు. నమ్మకమును రుచి చూచుట, ఆశ్రయించుట అను 2 అనుభూతులతో వర్ణించాడు. అనగా మన అవసరతల్లో ఆయన సమృద్ధిని గుర్తించి ఆయన అనుగ్రహించి వనరులపై మనం సంపూర్ణంగా ఆధారపడ్డ. వృద్ధుడైన ఒకడు 30 సంవత్సరాలుగా కఠిన బేదరికంలో జీవిస్తున్నాడు. అతనికి కొంత పెన్షన్ అందుతుంది, కానీ అది సరిపోదు. తాను నివసిస్తున్న ఖాళీ చేసి తన కుమారుని వద్దకు వెళ్ళి మిగిలిన కాలాన్ని గడపాలనుకున్నాడు. సామాన్లన్నీ సర్దుతుండగా ఇనుప పెట్టెలో ఒక ఆంటీ తన కోసం విడిచిపెట్టిన కుటుంబ బైబిల్ కనబడింది. ఆ బైబిల్ తెరిచి చూస్తే అందులో ఆమె వ్రాసిన వీలునామా కనబడదు. ఆ వీల్లో నా ప్రియమైన స్టీవెన్ మార్షన్కు ఈ బైబిల్తో పాటు అందులో ఉన్న వాటన్నిటినీ మరియు నేను చనిపోయిన తర్వాత నా సమాధి ఖర్చులు న్యాయముగా
చెల్లించవలసిన అప్పులు పోను, మిగిలిన ఆస్తి అంతటిని నీకు సంక్రమింపజేస్తున్నానని వ్రాసి ఉందంట. ఎంత గొప్ప విశేషం అండి. దేవుని బిడ్డ, నువ్వు ఏ నిరాశలో, నిస్పృహలో, అధైర్యంలో ఉన్నావు, ఈ ఉదయ కాలంలో ఈ వాగ్దానం పట్టుకొని ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేయండి. అసలు బైబిల్ పేజీలు తెరిచి చూస్తే ప్రతి పేజీలోనూ ఆ యొక్క కరెన్సీ నోట్లు కనబడ్డాయట. వాటి మొత్తం ఇంచుమించు 40,000 రూపాయలు. అంత డబ్బు ఆస్తిని పాత ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసి బేదరికాన్ని అనుభవిస్తున్నాడు. దేవుని నిధులను గుర్తించక అవసరాల్లో వాటిపై ఆధారపడకుండా ఉండేవారు ఈ రీతిగానే జీవిస్తారు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీకు ఎంతో గొప్ప అభయం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం పట్టుకోండి. ఈ వాగ్దానం ఎత్తి దేవుని సందులో ఆయన తట్టు చూడటానికి ప్రయత్నించండి. దేవుని బిడ్డారా, ఈ 34 కీర్తన 5 వచనంలో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగను, వారి ముఖమును ఎన్నడూ లజ్జింపవని అంటున్నాడు. ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డ, ప్రార్థన చేయి, ప్రభు సన్నిధిలో మొరపెట్టు. దేవుడిని బాధల నుంచి, సమస్య నుంచి, కష్టాల నుంచి, మరి నిందల నుంచి, అవమానకరమైన జీవితాల నుంచి మిమ్మల్ని విడిపించి మీకు శాంతి, సమాధానం, నెమ్మది దయచేయగలడు. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారు, ప్రతి బిడ్డ పట్ల నీ కార్యం జరిగించండి. ఎవరైతే భయాలతో ఉన్నారో, సమస్యలతో, కష్టాలతో, వేదనలతో, నష్టాలతో, అప్పులతో, ఆర్థిక సమస్యలతో ఉంటున్నారు, ప్రతి బిడ్డ పట్ల నీ బలమైన కార్యం జరిగించుకొని వారి భయం నుంచి, కష్టాల నుంచి, వేదన నుంచి విడిపించండి ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్న తండ్రి. మా తండ్రి, బిడ్డలు వివాహాలు కాక, మరి బిడ్డలకు సరైనటువంటి ఉద్యోగాలు విదేశాల్లో లేక మరి బాధపడుతున్న వారు అందరి పట్ల నీ బలమైన కార్యం జరిగించుకొని నాయన, ఉద్యోగాలు లేని బిడ్డలకు విదేశాలు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక. వివాహం కానీ ఏమైనా బిడ్డలకి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారికి చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. రోగులైన బిడ్డలపై ప్రత్యేక కృప చూపించిన ఆయన ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాలని శిరస్సు మొదలు పాదంలో ప్రవహింపజేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ దినం పుట్టినదినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటైన బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. వారి యొక్క ప్రతి సమస్యను మీరు తీర్చని ప్రభా. నీకు వందనాలు. హోలీ 20 చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమూల గ్రామంలో మురికి వాళ్ళు, ఆయా రాష్ట్రాలు జరుగుతున్న పరిచయం అంతటిపై నీ దీవు నుంచి నీ బిడ్డల యొక్క ప్రతి అవసరత ఈ నెలలో తీర్చి నీ బలమైన సేవల బిడ్డలను వాడుకోనమని, మా దేశాన్ని, మా దేశ ప్రజలను, ప్రపంచ దేశాన్ని, మా నాయకులు, ప్రపంచ నాయకులు దీవించమని, ఈ దినమంతటిని నీ బిడ్డలను నీ కృపాస్త్రాలకు అప్పగించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.